విడిపోతే ఇస్తరాకు కలిసి ఉంటేనే కళ్యాణం అన్నట్టుగా హిమాచల్ ప్రదేశ్ అనంగానే ఏం యాదకొస్తుంది? మొత్తం మంచు ఉంటది, పెద్ద పెద్ద కొండలు యాదకొస్తాయి. కానీ ఆడ హట్టే గిరిజన తెగల జోడధర ముచ్చట ఏంటనైతే ఉష్ణీకత సల్లగుండా గిదెక్కడిచ్చంత్రం రో అని చిత్రపోవాల్సిందేనబ్బా. ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఒక్క అవనే పెళ్లి చేసుకుంటారట. అంటే ఒక్కటే పెళ్లి, ఒక్కటే ఇల్లు, ఇక ఒక్కతే ఇంటామన్నట్టు. ఇక మొత్తానికి ఇల్లు ఒక్కటే, ఏలేటోళ్ళు అయితే ముగ్గురు అన్నదమ్ములు అన్నట్టు. ఇక ఇచ్చంత్రం వెనుక పెద్ద కథే ఉన్నదబ్బా. అయితే భూమి పంచుకుంటే పొత్తుల పోతాయి. ఇక ఆడ ఉన్నదే కొండల నడమ తక్కువ భూమాయే. ఇక దాన్ని ఎవ్వరికి వాళ్ళు ముక్కలు చేసుకుంటే ఆఖరికి చెయ్యి దడుపుకుంటందుకు సుతా ఏం మిలగదు. కలిసి ఉంటేనే కలదు సుఖమని ఏడికాడికి పొలం ముక్కలు కాకుండా ఆస్తి బయటికి పోకుండా గీ పిలానంట. ఇక మరి భార్య సంగతి ఏంది అంటారా? అంతా మర్యాదగానే జరుగుతుందట. ఆమె ఇష్టంతోనే అన్నదమ్ములందరి అంగీకారంతోనే గీ కాపురం సాగుతుంది. రేపు పొద్దున పిల్లలు పుడితే ఈడు నా కొడుకు వాడు నా కొడుకు అనే పంచాయతీ ఏమి ఉండదట. అందరు కలిసి మన పిల్లలని మురిపంగా పెంచుకుంటారు. చూసేటోళ్లకు గిది గమ్మతి ఒక వింత లెక్క అనిపించినా గానీ గాళ్ళకైతే గిది పక్కా ఫ్యామిలీ మేనేజ్మెంట్ అంటబ్బా. బాయిల నీళ్లు బాయిలనే ఉండాలి, బయటికి పోవద్దు అన్నట్టుగా ఆస్తిని కుటుంబాన్ని కాపాడుకునే వింతైన విలక్షణమైన పద్ధతి అని అంటున్నారు. లగ్గిది ఇన్నోళ్ళంతా.